ప్రాణికి కూడా అటువంటి అవకాశాన్ని భగవంతుడు ఇవ్వలేదు. అందుకే వివేక చూడామణి చేస్తూ శంకర భగవత్పాదులు ప్రారంభంలోనే ఒక మాట అంటారు, జంతూణాం నరజన్మ దుర్లభం అంటారు. అందుకే సరస్వతీ కటాక్షము అన్న మాటకు అర్థం కేవలం చదువు ఒక్కటి ఉండడము అని అన్వయం చెయ్యలేదు. సరస్వతీ కటాక్షమును కలిగి ఉండుట అన్న మాటని చాలా విస్తృతమైనటువంటి స్థాయిలో శాస్త్రములు వ్యాఖ్యానం చేశాయి. అసలు చదువుకొనుట, తెలుసుకొనుట అన్న మాటని దేని చేత పర్యాయపదంగా చెప్తారు అంటే విద్య. విద్య అంటే విద్ అన్న ధాతువులోంచి వచ్చింది. విద్ అంటే తెలిసికొనుట. ఏది తెలుసుకొనుట అంటే ఏది తెలుసుకున్న తర్వాత ఇక తెలుసుకోవడానికి వేరొకటి ఉండదు. అది తెలిసే పర్యంతము తెలుసుకున్నవాడెవరో ఆయన విద్యావంతుడు. అంటే ఏది తెలియబడి